తెలంగాణలో గెలవాలన్నది మోదీ సంకల్పమని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కలిసికట్టుగా బీజేపీ గెలుపు కోసం పనిచేస్తామని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ హామీలు అమలు చేయడం లేదని, రేవంత్కి ఓటేయొద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనను కూడా ప్రజలు మర్చిపోలేదని అన్నారు. బీజేపీ రావాలని ప్రజల్లో చర్చ జరుగుతోందని తెలిపారు. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా గతంలో ఉన్నటువంటి స్కీములు కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను వంచిన సందర్భంలో ఎట్టి పరిస్థితులలో కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఇవాళ ఓటు వేయకూడదని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి గతంలో 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ పరిపాలనని ఇంకా మర్చిపోవట్లేదు. కాబట్టి ఆనాటి వారి అహంకారం, ఆనాడు వాళ్ళు చేసిన దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కాబట్టి తెలంగాణ యావత్ ప్రజానికమంతా కూడా భారతీయ జనతా పార్టీ రావాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాలి. అప్పుల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణను కాపాడాలంటే భారతీయ జనతా పార్టీ రావాలి. దోపిడీ దుర్మార్గాలు ఆగాలంటే భారతీయ జనతా పార్టీ రావాలనేటువంటి భావన పాన్ డబ్బాల కాడ, హోటళ్ళ కాడ, చౌరస్తాల కాడ, నలుగురు కలిసిన కాడ చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇవాళ అక్కడ ఫీ రీంబర్స్మెంట్ ఇష్యూ కావచ్చు, రైతాంగం ఇష్యూ కావచ్చు, నిత్యం 40-50 ఏళ్ల క్రితం ఏ అసైన్మెంట్ భూములైతే ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినాయో ఆ అసైన్మెంట్ భూములను గుంజుకుంటున్న సందర్భంగా ఆ భూములను కాపాడడం కావచ్చు, హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి పేదల ఇళ్ల విధ్వంసం కావచ్చు, ఇవాళ అనేక విషయాల మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు ఇప్పటికే